ఈషా ఫౌండేషన్ ఇండియాలో 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి కోయంబత్తూర్లో, ఇంకోటి ఈరోజు మనం వెళ్ళే చిక్బల్లాపూర్లో. ఈ వీడియోలో ఎక్కడికి ఎలా రావాలి, ఆదియోగి ప్లేస్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెంగళూరు సిటీ నుంచి అయితే 60 కిలోమీటర్స్లో ఉంటుంది ఈ ప్లేస్. అదే ఎయిర్పోర్ట్ నుంచి అయితే 45 కిలోమీటర్స్. బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్కి బస్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసినాం. స్టార్టింగ్లోనే పెద్ద త్రిశూలం ఉంది చూడండి. దీనికి ఆనుకొని 4 వైపుల 4 రథ చక్రాలు ఉన్నాయి. ధర్మ, ఆర్త, కామ, మోక్ష ప్రతీక. ఈ చక్రాలని తిప్పితే మంచి జరుగుతుందని ఇక్కడ నమ్మకం. సో అందుకే మేము కూడా ఇట్లా తిప్పుతున్నాం. ఈ త్రిశూలం లోపల ఉన్న టెంపుల్లోకి పోదాం. లోపల కింద చిన్న నాగదేవత, దాని వెనుక త్రిశూలం ఉంది. లోపలైతే చాలా బాగుంది. ఈ టెంపుల్కి ఎదురుగా నాగమండపం ఉంటుంది. నాగదేవత అంటే శివుడికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. అబ్బా, లోపలికి అడుగు పెట్టగానే చుట్టూ కొండలు, మధ్యలో ఆదియోగి స్టాచ్యూ. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేస్. ఆదియోగి స్టాచ్యూ ముందే పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. సడన్గా చూసరికి ఇక్కడ నిజంగా ఉందా నంది అనిపించింది. ఈ ఆదియోగి స్టాచ్యూ మొత్తం 112 ఫీట్ హైట్లో ఉంటుంది. అంతా స్టీల్ యూజ్ చేసి కట్టారు. దాదాపు 500 టన్స్ వెయిట్ ఉంటుంది. చుట్టూ చెట్లతో గ్రీనరీ, ఈ మంచుతో చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. మేము ఎర్లీ మార్నింగ్ 6కే రావడం వల్ల ఇక్కడ క్రౌడ్ అయితే ఏమీ లేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేనైతే అసలు ఇంత పెద్దది ఎలా కట్టారు అని అలాగే చూస్తుండిపోయా. ఆదియోగి అంటేనే లోకానికి మొదటి యోగి శివుడు. అందుకే ఈ నేమ్ పెట్టారు, జగ్గి వాసుదేవ్ గారు. మీరు రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి, లేదా ఈవినింగ్ 5కి అలా రండి. ఇక్కడ ఈ టైంలో అయితే క్లైమేట్ పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. మెడిటేషన్ అండ్ యోగా చేసుకోవచ్చు. ఒక్కోసారి కళ్ళు మూసుకుంటే ఆ శివుడే మన కళ్ళ ముందు కనిపిస్తాడు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూసారు కదా మొత్తం ప్లేస్ ఎలా ఉందో. మీరు కూడా ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోండి. ఇంతటితో ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ చూపించాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నైట్ టైం లేజర్ షో ఉంటుంది, అది కూడా చూపిస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement,
He danced wildly,